వేడి అన్నంలోని ముద్దపప్పు యాడ్ చేసుకొని తగినంత నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఈ పుల్లటి ఆవకూర ఆనపకాయ ఆవకూరని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసి ట్రై చేయండి. సో ముందుగా అయితే మనం ఆనపకాయ కానీ లేకపోతే సొరకాయ కానీ తీసుకొని దాన్ని ఇలాగ పైన స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యారలల్గా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గిన్నెతో ఒక గ్లాసు కందిపప్పును బాగా వాష్ చేసుకొని పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని ఉంచుకున్నాను. దాని మీద నేను ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ బౌల్ని కూడా పెట్టుకుంటాను. సో మీరు మీ ప్రెషర్ కుక్కర్లో ఏమేమి గిన్నెలు సరిపోతే దాన్ని బట్టి పెట్టుకోండి. లేకపోతే పప్పు సపరేట్గా కుక్ చేసుకోవచ్చు, ఇది కూడా సపరేట్గా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి. ఇప్పుడు అందులో నేను ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండుని అలాగే కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూతని ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత ఫిట్ చేసుకున్న తర్వాత మనకి అరౌండ్ 4 to 5 విజిల్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో నాకు విజిల్స్ వచ్చే లోపల నేను ప్యారలల్గా అయితే పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నూపప్పు యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరిపిండి యాడ్ చేసుకోవాలి. అందులోని కొద్దిగా పసుపు, ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు నేను అరౌండ్ 3 to 4 తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినరు అనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పంచదార, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని మనము మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి పౌడర్లో వస్తుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. కన్సిస్టెన్సీ కూడా మనకి ఇలా ఉండేలాగా చూసుకోండి. మరీ జారుగా ఉండకూడదు, దాన్ని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఇప్పుడైతే నాకు కుక్కర్ మూత అయితే వచ్చేసింది. కుక్కర్ చల్లారిన తర్వాత నేనైతే ఓపెన్ చేసుకున్నాను. సో ముందుగా అయితే చింతపండు పక్కన పెట్టుకొని గిన్నెలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ చింతపండు నుంచి అయితే చింతపండు గుజ్జు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె కానీ లేకపోతే పెనం కానీ పెట్టుకొని దాంట్లో తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. తాలింపుకి సరిపడినంత నూనె యాడ్ చేసుకొని తాలింపు మనకి కొద్దిగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు అవి యాడ్ చేసుకున్నప్పుడు మనకి కొద్దిగా వాటర్లా ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం చింతపండుని గుజ్జులా తయారు చేసుకున్నా ఉన్నాను కదా, దాన్ని టామరిన్ ప్యూరీ అని కూడా అంటారు. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నూపప్పు పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కన్సిస్టెన్సీ అయితే మనకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఒక్కసారి మగ్గనిస్తే అంతే, ఎంతో టేస్టీ అయిన ఆనపకాయ పుల్లని ఆవకూర అనేది రెడీ అయిపోయింది. వేడి అన్నంలోని ఈ ముద్దపప్పుని యాడ్ చేసుకొని దాంట్లో తగినంత నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆవకూర నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వాచింగ్ ఈజ్ ఫుడ్డీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.